పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం రాలి, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. స్టేట్మెంట్ ఉన్నాయి కింద గ్రౌండ్ అసలు మనోళ్ళు విజిలెంట్ గా లేకుండా జరిగినటువంటి పెద్ద నష్టం, చాలా పెద్ద నష్టం. ఇంకొకటి మీరు అప్రిషియేట్ చేయాల్సింది, మేము పార్టీగా ఎక్కడ కూడా ఆందోళన చేయలేదు. మొత్తం ప్రజలు లక్షల సంఖ్యలో జనం ప్రతి మండలంలో రోజు రోడ్ల మీద ఉంటున్నారు. అది చూసుకున్నాక గవర్నమెంట్ అలార్మింగ్ ఉండాలి కదా. ఇప్పుడు 2 నెలల నుంచి ఉంటున్నారు, ఇప్పుడు కాదు 2-2.5 నెలల నుంచి ఉంటున్నారు. మనకి మెయిన్ సీజన్ అనేది మనకి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్. ఫస్ట్ టైం వేయాల్సింది టైం దాటిపోయింది, ఇప్పుడు సెకండ్ టైం వేసుకోవాలి. దానికి లేదు, దీనికి లేదు. రైన్స్ వల్ల కూడా, అధిక వర్షాల వల్ల కూడా ఏమైతుందంటే అంత ముందు అప్లికేషన్ అంతా కూడా అది డైల్యూట్ అయిపోయింది. సో అడిషనల్ అప్లికేషన్ ఆఫ్ యూరిన్ జరగాలి. మనకి ఎక్కువ వర్షాలు ఉత్తర తెలంగాణలో మొత్తం పంట పొలాలన్నీ ఉండిపోతున్నాయి. మరి దాని మీద క్రాప్ అసెస్మెంట్, డ్యామేజ్ అసెస్మెంట్ కి ఇప్పటికీ గవర్నమెంట్ తరఫున ఏం లేదు. ప్రభుత్వానికి representation all of our members. Demanding a clear answer. మండలం గురించి చెప్పలేదు. 1800 మెట్రిక్ టన్స్ ఓన్లీ 600 మీరు మాట్లాడండి. అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని లేపుతా ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని ధర్నా చేయలేకుండా అగ్రికల్చర్ కమిషన్ కార్యాలయం దగ్గర నుంచి ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. యూరియా కోసం బీఆర్ఎస్ నిరసన తెలిపింది. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు బీఆర్ఎస్ నాయకులంతా కూడా. యూరియా అందడం లేదు, దానికి బాధ్యత ఎవరిది? మేమంతా నిరసన వ్యక్తం చేస్తాం. మేము ఒక పార్టీ తరపున రాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం యూరియాని బఫర్గా పెట్టుకుని మరీ పంపిణీ చేసింది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు? ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవట్లేదు అంటూ బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి అధికారులకు యూరియా వెంటనే కొరతను నివారించాలి, రైతులకు యూరియా అందించాలి అంటూ కూడా వినతి పత్రం ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ నుంచి లైవ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు సునీత లక్ష్మారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి వీరంతా కూడా అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. యూరియా కొరతని తక్షణమే తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా అక్కడ బైఠాయించారు. గత ప్రభుత్వం యూరియా ఇబ్బందులు రాకుండా బఫర్ పెట్టుకుని మరీ రైతులకు సరఫరా చేశారు. తక్షణం రైతులకి యూరియా అందించాలి. యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో చెప్పులు పెట్టుకుంటున్న విజువల్ మళ్లీ మరొకసారి తెలంగాణలో కనిపిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. Uriah!
రైతులకేమో ఖాళీ సంచిలో రైతులకేమో ఖాళీ సంచిలో మధ్య రైతులు సఫర్ అవుతుంది. ఒకరి పేరు మీద ఒకటి చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి యూరియా చేయండి, జాతకంతా రాజీనామా చేయమనండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం రాలి, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అవుతుందో యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. వర్షంలో కూడా మనకి రాష్ట్రాలకి మంత్రి గారు ఇచ్చిన పథకాన్ని చూస్తారు. రైతులకేమో ఖాళీ సంచిలో ఢిల్లీకేమో డబ్బుల సంచులు, రైతులకేమో ఖాళీ సంచిలో ఢిల్లీకేమో డబ్బుల సంచులు, రైతులకేమో ఖాళీ సంచిలో ఢిల్లీకేమో డబ్బుల సంచులు. కావాలి కావాలి యూరియా కావాలి, కావాలి కావాలి యూరియా కావాలి, కావాలి కావాలి యూరియా కావాలి, We want యూరియా, 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 we want యూరియా. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా, 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 We want 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 యూరియా. రైతులకేమో ఖాళీ సంచిలో ఢిల్లీకేమో డబ్బుల సంచులు, రైతులకేమో ఖాళీ సంచిలో ఢిల్లీకేమో డబ్బుల సంచులు, రైతులకేమో ఖాళీ సంచిలో ఢిల్లీకేమో డబ్బుల సంచులు, రైతులకేమో ఖాళీ సంచిలో ఢిల్లీకేమో డబ్బుల సంచులు. We want యూరియా, we want యూరియా, we want యూరియా. నశించాలి 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 రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి, నశించాలి నశించాలి రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి, నశించాలి నశించాలి రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి, నశించాలి నశించాలి రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి. ఇదేరా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు, ఇదేరా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు, ఇదేనా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు, ఇదేనా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు, ఇదేనా ఇందిరమ్మ పాలన సిగ్గు సిగ్గు. యూరియా, 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 యూరియా.